అందరికీ శనార్థులు ప్రాయాలారా ఇక ముందు మూర్చినోడు అంటే వెనకడికి పండుగ ఎరగలేడట అయ్యో గిట్లే ఉన్నది రేవంత్ సార్ రెడ్డి సార్ చెప్పిన ముచ్చట ఇక మరి ఇక ఏమైందా ఇక అంటే తెలంగాణ రాష్ట్రంలో ఇక మరి 1,00,000 కోట్లు మింగిరి అందులో ₹1,00,000 ఖర్చు పెడితే పోయింది ఏమున్నది అని చెప్పి ఓ మాట అన్నాడు. ఇక మరి బాబా మరుదులు కలిసి అసెంబ్లీలో బాగానే దంచిరు అని చెప్పి ఇంకో మాట అన్నాడు. ఇక అనకనే ఇట్లా చాలా ముచ్చట్లు అన్నాడు. ఇవాళ ఒకసారి ఏమేమన్నాడు ఒకసారి వినుండ్రి. ఇక ఇవాళ సీఎం సారు మాజీ సీఎం సారు గట్టిగానే అరుచుకున్నాడు. ఇక మళ్ళీ మేమే అధికారంలోకి వస్తామని ధీమతోని 22 కార్లు కొని పెట్టుకున్నాడంట విజయవాడలో మాజీ సీఎం కేసీఆర్ సారు. ఇక నాకు కూడా తెలియదు ఈ ముచ్చట. ఇక మా అధికారి చెప్పదాకా 10 రోజులు అయింది, ఇక నాకు అసలే తెలియదు అని చెప్తున్నాడు రేవంత్ రెడ్డి సారు. ఇప్పుడు ఏమీ లేదు అక్కడ. సార్ గారు అంతా ఊడ్చిపెట్టిపోయినరు. తూడ్చిపెట్టిండు ఊడవడమే కాకుండా చాలా డ్రైగా ఉన్నది. వాటన్నిటిని కూడా సమీక్షిస్తున్నాం. అందుకే కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసం కూడా అక్కడికి వెళ్ళి కలిసినాము. వాటన్నిటినీ పర్యవేక్షించుకొని అందుకే మీకు శ్వేతపత్రం ఇచ్చినాం. ఎందుకు చెప్పాల్సి వచ్చింది అన్ని వివరాలు? మనం ఎక్కడి నుంచి మొదలు పెడుతున్నాం? వెనకటికి పెద్దోళ్ళు చెప్పి రేట్లు వేసినా లెక్క పెట్టేయమని. సో ఈ కేసీఆర్ ఎవరికేమి ఇచ్చిండో ఎక్కడ ఏముందో కూడా చెప్పని పరిస్థితి ఉన్నందుకే ఈరోజు శ్వేతపత్రం విడుదల చేసినాము. శ్వేతపత్రం విడుదల ద్వారా 6,71,00,000 పైచీలకు కేసీఆర్ అప్పు చేసి మనల్ని నిండా ముంచి ప్రభుత్వం వదిలేసి అందరు కలిసి పరారైపోయినరు. ఈ పరిస్థితిలో నుంచి మనం తేరుకొని ఒక మంచి ఉద్దేశంతో ఆలోచనతోని ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ఇక ఈ ముచ్చట అట్లుంటే ఇక కేటీఆర్ ₹1,00,000 సాయం చేసిండు ఒక ఆమెకు. ఇక మంచిగానే ఉన్నది ముచ్చట, ఇక శుభ పరిణామమే అన్నాడు. ఇక కానీ 1,00,000 కోట్లు దోసుకున్నారు, వాళ్ళకెళ్ళి ఇక 1,00,000 ఇచ్చిర్రు, ఇంకా చాలా ఇచ్చేది ఉన్నది ప్రజలకు అని చెప్పిండు. ఇక అసెంబ్లీలో వాస్తవాలు మాట్లాడితే ఇక తట్టుకోలేక ఇంటికి పోయి ఇంకో పంచాయతీ పెట్టుకున్నారు అని చెప్పి ఇక మస్తు గరమైండు. ఇక పాపం నిరుద్యోగులు ఆగమైపోతున్నారు సారు. ఏమలా పరిస్థితి ఏంది, ఇక పరీక్షలు ఎప్పుడు పెడతారా అని అడిగితే ఇగో గిట్ల సమాధానం ఇచ్చిండు. అధికారం పోయిన విడ్రాయల్ సిమ్టమ్స్ తోని కేటీఆర్ అట్లా మాట్లాడుతుండు. కొంతకాలం అతన్ని తాళ్ళు పెట్టి మంచాన్ని కట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ అన్నిటిని మేమేం తప్ప అర్థం చేసుకోము. ఎందుకంటే అధికారం కోల్పోయిన బాధలోనో భయంలోనో రకరకాలుగా మాట్లాడుతుంటారు. షాడో టీం ఎందుకు? అసెంబ్లీలో నీకే మైక్ ఇచ్చి నువ్వే సూచన చేయి, నువ్వే సలహా చేయి, మేము తీసుకున్న నిర్ణయాలను విశ్లేషణ చేయమని బాహటంగా అసెంబ్లీలోనే అవకాశం ఇస్తుంటే మళ్ళీ ఇంక వెనకంగా షాడో టీం పెట్టేదేముంది? ఈ అసలే ఆకాశం అంత పేరున్నది ఈ సార్కు. ఇక ఈ వార్తతో ఇక జర మీదికే పోతుండొచ్చు. ఇక మరి యూట్యూబ్ ఓపెన్ చేసిన సారు వార్తనే, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసిన సారు వార్తనే, ఫేస్బుక్ ఓపెన్ చేసిన సారు వార్తనే, ఇక మరి ఆఖరికి ఇక సండే బుక్ ఓపెన్ చేసిన సారు వార్తనే. ఇక మరి ఆ సారు ఎవరో ఒకసారి మీరే చూడండి ప్రజలారా. వారెవ్వ మోడీ సారా మజాక. ఇగో మళ్ళీ రికార్డు కొట్టిండు. ఇక నాకు తెలిసి దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఇంత ఫాలోయింగ్ ఉన్న లీడర్ అయితే లేకపోవచ్చు. అంత ఫాలోయింగ్ ఉన్నది మన మోడీ సార్కు. ఇక యూట్యూబ్లో 2 కోట్ల సబ్స్క్రైబర్స్ ఉన్నారంటే ఇక మామూలు ముచ్చట్న. ఇక ప్రపంచంలోనే ఏ లీడర్కు లేరంట ఇంతగానం ఫాలోయింగ్. ఇక మన మోడీ సార్కు దక్కింది అదృష్టము. ఇక మరి యూట్యూబే కాదు, ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్, ట్విట్టర్ ఏది ఓపెన్ చేసినా ఇక సార్ వీడియోలే వస్తున్నాయి. ఇక కొంతమంది అయితే ఇక సార్ వీడియో చూసిన దాకా మాకు పూట గడుస్తలేదని కూడా చెప్తున్నారు. ఇక మరి తీర్ల వైరల్ అవుతున్నాయి సారు పోస్టులు. ఇక మరి సోషల్ మీడియాలో ఎట్లుంటుంది చెప్పుండ్రి. ఇక మరి సారు వీడియోలు చేసుడు, ఇక సార్ ఏమన్నా మాట్లాడితే ఇక సార్ వీడియో పెట్టి దాని వెనుక పాట పెట్టుడు. ఇక అట్లా జోరుగా నడుస్తున్నది మోడీ సార్ హవా. ఇన్స్టాగ్రామ్లో కానీ ఇక వైరల్ అవుతా ఉన్నాయి అట్లా పోస్టులు. అవును మరి బాజాప్తా మోడీ సారే చెప్పిండు, నా వీడియోలు మస్తు వైరల్ అవుతున్నాయి, ఇక నేను కూడా చూస్తున్నా అప్పుడప్పుడు. ఇక నేను కూడా అనలే అప్పుడప్పుడు సప్పుడుగా నవ్వి ఊకుంటా. ఇక మరి అంత మంచిగా ఎడిట్ చేస్తున్నాను నా వీడియోలు అని చెప్పి ఇక ఖుషి అయికుంటా మాట్లాడిండు మోడీ సారు. ఇక 100 కోట్లు ఖర్చు పెట్టి సినిమాలు తీసిన హీరోల కన్నా ఇంత క్రేజ్ ఉంటుందో ఉండదు, కానీ మన మోడీ సార్కి అయితే అంతకంటే ఎక్కువ క్రేజ్ ఉన్నది పోండి. ఇక గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఇక మహిళలందరూ అభివృద్ధి చెందాలి, ఉన్నత శిఖరాలు అనుభవించాలి అని చెప్పి ఇక చాలా ప్రభుత్వాలను మనం చూసినాం భారతదేశంలో. ఇక మొట్టమొదటిసారి ఇక మొగోళ్ళ కోసం ప్రభుత్వం ఆలోచించింది. ఇక మరి ఆ ప్రభుత్వం ఎవరిదో అనుకోవాలా రాయంతా, ఇక మన సీఎం రేవంత్ రెడ్డి సార్ ప్రభుత్వమే. ఇక మరి మొగోళ్ళ కోసం ఏం ఆలోచించిందా అంటే ఒకసారి మీరే నుండ్రి.
ఇన్ని రోజులకు కళ నెరవేరిందన్నో ఇక మొట్టమొదటిసారి ఇక రాష్ట్ర సర్కారు మొగోళ్ళ కోసం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇక మీ డిమాండ్ల ప్రకారం ఇక ప్రత్యేక సీట్లన్నా లేకపోతే ప్రత్యేక బస్సులన్నా ఇక తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ఇక కసరత్తులు చేస్తూ ఉన్నది. అధికారులు కూడా తయారున్నారు ఇచ్చేందుకు. ఇక మరి పాపం ఇక సీటు దొరకక మొన్న ఇక ఎంత బాధపడుతున్నాడో చూడండి అన్న. హైదరాబాద్ నుంచి వస్తున్నాం రేవంత్ రెడ్డి గారు. ఇక చూడండి, ఈ డబ్బులు పెట్టి నిలబడాలంటే మా వల్ల అయితే లేదు. సపరేట్ లేడీస్ కోసం ఒక బస్ అని వేపిరి, లేకపోతే మొగోళ్ళ మటుకే ఒక సీట్లనే పెట్టి ఉపాయం చేయండి. ఆ ముందర చూడండి, ఇప్పటిదాకా లొల్లి పెట్టుకోరు, నేను కెమెరా తీస్తున్నాను బంద్ చేసిరు. దయచేసి ఇగో డబ్బులు పెట్టి నిలబడాలంటే మా వల్ల అయితే లేదు. మీరు లేడీస్ కోసం సపరేట్ బస్సులన్నా పెట్టి ఉపాయం చేయండి, లేకపోతే మాకన్నా సపరేట్ బస్సులు పెట్టి ఉపాయం చేయండి. ఫుల్ టైట్ అయిపోయింది బస్సు. కనీసం 70-80 కిలోమీటర్లు పోవాలంటే ఈ డబ్బులు పెట్టి నిలబడాలంటే మా వల్ల అయితే లేదు. 150 కిలోమీటర్లు ఈ పెద్ద మనిషి ఎంత దూరం పోవాలనే? 150 కిలోమీటర్లు 150 కిలోమీటర్ల వరకు ఇచ్చే నడుచుకుంటే నిలబడి పోవాలనా? నిలబడాల్సిందే. ఆడోళ్ళు సీట్ ఇయ్యరుగా. ఆడోళ్ళు ఎన్ని సీట్ ఇస్తారు? వాళ్ళంటే ఇప్పుడు వాళ్ళు బదనాం పెడతారు. అవసరమైతే మన మీద ఇళ్ళ ఉన్న బస్సులో ఉన్న మొగలు కూడా మన మీద దాడి చేస్తారు. ఒకసారి ఆలోచన చేయాలి రేవంత్ రెడ్డి గారు. మీరు ముఖ్యమంత్రి కాబట్టి ఇక జర చూడురి, మా బాధలు చూడండి. విన్నారు కదా అసలు కథ గది. ఇక టికెట్ కొనాలి, దిగదాకా నిలబడే ఉండాలి. గిదేం న్యాయం సారు అని చెప్పి సీఎం సార్ను గీ తీర్ల బతిమలాడిండు. ఇక అయిన బాధకు బదులు వచ్చినట్టే. ఇక మరి మొత్తం మీద రాష్ట్ర సర్కార్ అయితే ఇక మొగోళ్లకు ప్రత్యేక సీట్లన్నా లేకపోతే ప్రత్యేక బస్సులన్నా పెట్టేందుకు తయారు ఉన్నది. ఇక పాపం వృద్ధులు కూడా ఇదే పరిస్థితి. సీట్లు దొరకక వాళ్ళు కూడా నిలబడే పోవాల్సి వస్తున్నది. ఇక వృద్ధుల కోసం కూడా న్యాయం చేస్తాం, వాళ్ళకు కూడా కొన్ని సీట్లు కేటాయిస్తామని చెప్తున్నారు. గా తీర్లున్నది మరి మహిళల రద్దీ. ఇక చూడాలి మరి ఇక మొగోళ్లకు ఎన్ని సీట్లు కేటాయిస్తారో లేకపోతే ప్రత్యేక బస్సులే పెడతారో. ఇక తెలంగాణ గోజపడుతున్నది, ఇక తెలంగాణ కన్నీళ్ళు పెడుతున్నది, ఇక తెలంగాణ మోసపోతున్నది. ఇగో గిసోంటి మోసాలు జరగకుండా ఇక మా 6 గ్యారెంటీలు మీ ఇంటి ఆశాలకే చేరుతాయి. ఇగో అప్లికేషన్ పట్టుండి ఇక పథకాలు చేరుండి అని చెప్పి ఇక మొత్తం మీద రేవంత్ రెడ్డి సార్ ఇగో ఇట్లా మాట్లాడుతున్నాడు. ఇక అప్లికేషన్ ఫామ్ ఓపెన్ చేసి ఇక రేపటి సంది ప్రజాపాలన షురూ కాబోతున్నదిలో ఇక తెలంగాణ వ్యాప్తంగా దరఖాస్తులకు దారులేస్తున్నది ఇక కాంగ్రెస్ పార్టీ. ఇక ఎలా చిన్న ముఖ్యమంత్రి ఇక పెద్ద ముఖ్యమంత్రి ఇక మంత్రులందరూ కలిసి ఇక మొత్తం మీద దరఖాస్తు ఫారంను విడుదల చేసిర్రు. ఇక మరి ఏమేమి కావాలి దరఖాస్తు అని చెప్పి పరిశీలన కాకుండ్రి. ఇగో కనిపిస్తున్నది కదా, ఇదే మొదటి పేజీ. ఇక ఇంట్లో మీ కులము, ఆధార్ కార్డు నెంబరు, ఇక తెల్ల రేషన్ కార్డు నెంబరు, ఇక ఫోన్ నంబరు, ఇక ఏం పని చేస్తారు, ఇంట్లో ఎంతమంది ఉన్నారు, ఇక వాళ్ళందరూ ఆధార్ కార్డులు నెంబర్లు ఇవ్వాలి. ఇక రెండో పేజీలు అంటారా, ఇక ఆఖరిలో 6 గ్యారంటీల వివరాలు ఉన్నాయి. ఇక గ్యాస్ బుక్ నెంబరు, పాస్బుక్ నెంబరు, ఇక ఉపాధి హామీ పథకం ఉంటుంది కదా, ఇక మరి ఆ బుక్ నెంబరు, ఇక ఇల్లు ఉంటే ఇల్లు ఉందని చెప్పాలి, లేకపోతే లేదని చెప్పాలి. ఇగో ఇది రెండో పేజీ. ఇక మూడో పేజీ అంటారా, ఇక కరెంటు బిల్లు నెంబరు, ఇక కరెంటు ఎంత వాడుతున్నారు ఏం సంగతి, ఇక మరి అది అట్లుంటే ఇక పింఛన్ వస్తున్నదా లేకపోతే వస్తలేదా, వస్తే పింఛన్ కార్డు నెంబరు, ఇట్లా వివరాలన్నీ ఇవ్వాలి. ఇక ఇంట్లో ఎంతమంది ఆధార్ కార్డులు ఉంటే అంతమంది జిరాక్సులు, ఇక రేషన్ కార్డు జిరాక్సులు, ఇక గ్యాస్ బుక్ జిరాక్సులు, ఇక పాస్బుక్ జిరాక్సులు, ఇట్లా అన్ని జిరాక్సులు ఇవ్వాలి. ఇక ఇవన్నీ వివరాలు ఇస్తే సంతకం పెట్టి ఒక ఫోటో ఇస్తే చాలు యజమానిది. ఇక మీ దరఖాస్తు కంప్లీట్ అయినట్టే. ఇక ముఖ్యమంత్రి సార్ ఇక ఏం మాట్లాడుతుండో ఒకసారి చూడుండ్రి. ఫర్ ఎగ్జాంపుల్ 500 రూపాయలకు సిలిండర్ కావాలి అని ఈ కార్యక్రమంలో ఒక 50 లక్షల అప్లికేషన్లు వచ్చినాయి అనుకోండి. అప్పుడు మాకు ఒక లెక్క తెలుస్తుంది, మేము 20 లక్షలు ఇచ్చినామా, మేము 30 లక్షలు ఇచ్చినామా, మేము 50 లక్షలు ఇవ్వగలిగినామని. ఇందిరమ్మ ఇళ్ల కోసం వచ్చిన దరఖాస్తులు, ఇల్లు లేని పేదలు ఎంతమంది ఉన్నారో మాకు లెక్క తెలిసినప్పుడు మేము ఆ టార్గెట్ను రీచ్ అవ్వడానికి 100% మేము అహర్నిశలు కృషి చేయడానికి ఉంటుంది. ఇట్లా ప్రతి సంక్షేమ పథకానికి ప్రజలు అర్హులు దరఖాస్తు పెట్టుకున్నప్పుడు అందులో ఎన్ని పరిష్కరించినో మాకు తెలిస్తే ఇంకెన్ని పరిష్కరించాల్సిన అవసరం ఉందో మా బాధ్యత మేము గుర్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకే ఈ కార్యక్రమాన్ని ఒక మంచి ఉద్దేశంతో ప్రజలకు మేలు చేయాలన్న ఆలోచనతోటి డిసెంబర్ 28, 2023న ప్రారంభమయ్యి జనవరి 6, 2024 వరకు కొనసాగుతుంది. మండలాల వారీగా ప్రతి మండలాన్ని 2 గ్రూపులుగా విడగొట్టి ఒక గ్రూప్కి ఎంఆర్ఓ గారు, ఇంకొక గ్రూప్కి ఎంపీటీఓ గారు బాధ్యత వహిస్తారు. అదేవిధంగా ప్రతి అధికారి రోజుకు 2 గ్రామాలను సందర్శిస్తాడు. ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు ఒక గ్రామంలో గ్రామ సభ జరిగితే
మధ్యాహ్నం 2 గంటల నుంచి 6 గంటల వరకు ఇంకొక గ్రామంలో గ్రామ సభ జరుగుతుంది. ఆ విధంగా అన్ని గ్రామాలను అన్ని మున్సిపల్ వార్డులను కవర్ చేయడం, ఒకవేళ జనాభా ఎక్కువ ఉన్న గ్రామాలలో అక్కడ కౌంటర్స్ ఎక్కువ తెరిచే ఏర్పాటు చేస్తున్నాం. ఇక చూసిరు కదా గది సంగతి. ఇక గ్రామాన అధికారులు వస్తారు, ఏ సమస్యలు ఉన్నా వాళ్ళే చెప్తారు. ఇక ఫారం గుట్ట ఎట్లా నింపాలో వాళ్ళే చెప్తారు. ఇక మరి ఏమేమి సమస్యలు ఉన్నాయి ఏం సంగతి ఇక మరి కరెక్ట్ రాయండ్రి. ఇక మరి గతంలో ఇక మొత్తం ఈ హైదరాబాద్ వచ్చి అప్లికేషన్లు ఇయనికే చాలా ఇబ్బంది పడ్డారు. కానీ ఇప్పుడు మా ప్రభుత్వం ప్రజల దగ్గరికే పోతున్నది, ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నది. ఇక గతంలో ఇక ఏదన్నా అప్లికేషన్ ఇవ్వాలంటే హైదరాబాద్కు రావాల్సిందే, అంత దూరం నడవాల్సిందే అని చెప్తున్నాడు. ఇక మా ప్రభుత్వంలో ప్రజలకు సాయం చేస్తాం, ప్రభుత్వం నిర్మిస్తాం అని చెప్పి రేవంత్ రెడ్డి సార్ చెప్పబట్టి ఇక చూడాలి. ఇక రేపటి సంది ఇక జనవరి 6 తారీఖు దాకా ఇక దరఖాస్తుల దండయాత్ర కొనసాగుతున్నది ఇక తెలంగాణ రాష్ట్రంలో. ఈసారి పాడు కానీ ఇక నిన్న మొన్న మనుషులను మింగితే ఇలా కోలను మింగింది. ఇక మరి ఊసుకన్లోనికి ఓ ముచ్చట ఉంటే ఇక ఉన్నోనికి ఇంకో ముచ్చట అన్నట్టు ఇక ఏం జరుగుతున్నదో ఒకసారి చూడండి. ఇక పాపం ఆ డ్రైవర్ అన్న పరిస్థితి ఆగం ఉన్నది పొండి. అరే రే ఎంత పనా ఈ ఫోటోలు చూస్తున్నారు కదా ఏందో అని పరిశాన్ కాకుండ్రి. అగో ఆ వ్యాన్ కనిపిస్తున్నదిగా, ఆ వ్యాన్ పొద్దుగాలు వచ్చేటప్పుడు ఇక సరిమబ్బుకు ఏం కనిపించలేదంట, ఇక తప్పుకున్న ప్రమాదం జరిగిందంట. ఇక ఇంకేమున్నది వ్యాన్ నిండా కోన్ లేనాయి. ఇక మరి ఆ కోళ్ళు ఎత్తుకపోనికే ఇక జనాలు మొత్తం ఎగబడ్డారంటే ఇక దాదాపు ఇక 2 లక్షల కోళ్ళు ఇక మొత్తం ఆగమైనాయి సారు. ఇక మా కోళ్ళని ఎత్తుకపోయింది అని చెప్పి ఇక చిన్న బాధపడతాడు ఆయన డ్రైవరు. ఇక మరి ఇక సలిమా బట్టలు ఉన్నది, ఇక తోవపొంటి ఏం కనిపించేసరికి ఇక ప్రమాదం జరిగిందంట. ఇక మరి ఇక ఒకటేసారి అన్ని కోళ్ళు లాస్ అయినందుకు ఇక పాపం ఆ డ్రైవర్ అయితే మస్తు బాధపడుతున్నాడు పోండి. ఇక ఈ మధ్య సరి మంచికి ఇటువంటి ప్రమాదాలు చాలానే అవుతున్నాయి. ఇక మరి చూడాలి ఎప్పుడు తక్కువ అవుతుందో ఏమో. ఇక రామ మందిరం ఓపెనింగ్ అవుతున్నది మనందరికి తెలిసి. ఇక కొన్ని రోజులల్లో రామయ్య దర్శనం మనం అనుభవించబోతా ఉన్నాం, రామయ్య సన్నిధికి మనం చేరబోతా ఉన్నాం. ఇక మరి అటువంటి రామయ్య సన్నిధికి అడుగు పెడితేనే జన్మ ధన్యం అవుతుంది అనిపిస్తుంది. ఇక మరి అటువంటి మందిరానికి ఇక మన తెలంగాణ వాళ్ళు ఇక తలుపులు తయారు చేస్తున్నారంటే మనకి ఎంత గర్వకారణం చెప్పుండులా. ఇగో హైదరాబాద్లో ఉన్న గిల్లు అయోధ్య రామ మందిరానికి బంగారు తలుపులు తయారు చేస్తున్నారు చూడండి ఒకసారి. ఇక జనవరి 22 తారీఖున ఈ అయోధ్య రామయ్య దర్శనం కాబోతున్నదుల్లో ఇక ఖాళీ నిర్మాణం చూడనికనే ఇప్పటికే వేలాది మంది భక్తులు తరలిపోతున్నారు. ఇక దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా రామయ్య సన్నిధికి ఇప్పటికే ఎన్నో విరాళాలు అర్పించిర్రు. ఇగో మరి గసోటి గొప్ప నేల మీద ఒక్కసారి అడుగు పెడితే చాలు ఇక జన్మ ధన్యమైపోతుంది అనిపిస్తుంది. కానీ గిలు ఎంత అదృష్టవంతులో చూడుండ్రి. చూసిరు కదా ఇక రామయ్య సన్నిధికి తలుపులు తయారు చేసే భాగ్యం మన హైదరాబాద్ వాళ్ళకే దక్కిందులో. ఇక ప్రపంచవ్యాప్తంగా టెండర్లకు పిలిస్తే ఇక మనోళ్ళ పనితనం మెచ్చి ఇక మొత్తం మీద కాంట్రాక్ట్ అయితే ఇక మరి అనురాధ టెంబర్ కంపెనీకి దక్కింది. ఇక మరి అది మన కంపెనీ, ఇక మన తెలంగాణలోనే ఉన్నది. ఇక మరి జనవరి 22 తారీఖు కల్లా ఇక మరి దర్శనం కాబోతా ఉన్నది అయోధ్య రామయ్యది. ఒకటే కాదు ఇక మన తెలంగాణలో పెద్ద గుడి అయినటువంటి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి గుడి తలుపులు కూడా ఈలే చేసిర్రంట. ఇక మరి ఆ నైపుణ్యాన్ని మెచ్చే ఈ అయోధ్య కాంట్రాక్ట్ ఇచ్చిర్రంట. ఇక మొత్తం మీద తెలంగాణ తరపున అయోధ్య రామ మందిరంలో ఇక పాల్గొన్నందుకు ఇక తెలంగాణ ప్రజలైతే వీళ్ళను మస్తు కాశీ చేస్తురు పోండి. ఇక తెలంగాణ అంటేనే ఒక సమస్యల సముద్రమా. ఇక సీఎం రేవంత్ రెడ్డి సార్ గెలిచినాక అందరి కోసం ప్రజా దర్బార్ పెట్టిండు. ఇక ప్రజా సమస్యలు అయితే ఇక మొత్తం మీద ఇక రోజు జనాలు అయితే వస్తూ ఉన్నారు, తమ ప్రజల సమస్యలు తెలుపుతూ ఉన్నారు. ఇక మరి ఇట్లా చాలా మంది వచ్చిర్రు. ఇక మరి నిన్న ఎంతమంది వచ్చిర్రు ఏం సంగతి ఒకసారి చూడుండ్రి.
ఇక సీఎం రేవంత్ రెడ్డి సారు ప్రగతి భవన్ను ప్రజాభవన్గా మార్చిన సంగతి మనందరికీ ఎరికే. ఇక ఆయల్లడి సంది నిన్నటి దాకా ఇక మొత్తం మీద అప్లికేషన్లతోని జనాలు ఇక వివిధ జిల్లాల నుంచి వస్తున్నారు, అప్లికేషన్లు ఇస్తున్నారు. ఇక మరి చాలా సమస్యలు చెప్తున్నారు. ఇక కొంతమంది పింఛన్లు రాలేవు అని చెప్తే ఇక కొంతమంది డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేరని చెప్తున్నారు. ఇక ఇంకో కొంతమంది అయితే మా భూములు కబ్జా చేసిండ్రు, న్యాయం చేయాలి సార్ అని చెప్పి ఇంకో కొంతమంది, ఇక మా ధరణిలో మా భూమి లేదు, ఇక మా పేరు లేదు, జర చూడాలి సారు అని చెప్పి ఇంకో కొంతమంది. ఇక అందరు ముచ్చట అట్లుంటే ఇక రాష్ట్రంలో ఉన్న ఉపాధ్యాయుల ముచ్చట ఇంకో తీరు ఉన్నది. ఇక మరి బదిలీలు చేపట్టాలి. ఇక మా టీచర్ ఒక తాను ఉన్నది, ఇక సార్ ఒక తాను ఉన్నాడు. ఇక మరి గతంలో ఇట్లా ఉన్నది పాదలు. ఇక మరి మా కుటుంబం ఆగమైపోతున్నది, జర మనం కాపాడాలి, ఇద్దరిని ఒకటే తాను వేయాలని చెప్పి ఇక వాళ్ళు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇట్లా నిన్న ఒక్కరోజే దాదాపు 3000 దరఖాస్తులు వచ్చినాయంట. ఇక చాలా వరకు పింఛన్లు వస్తలేవు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తలేరు అని చెప్పి ఇక ఇవే దరఖాస్తులు ఉన్నాయని చెప్తున్నారు. ఇక చూడాలి మరి ఇక ప్రజాభవన్ దాకా పోయిన వాళ్ళ సమస్యలు ఎంతవరకు తీరుతాయో ఏమో. ఇక మీ అందరికో ముచ్చట చెప్పాలి. ఇక తెలంగాణ రాష్ట్రంలో అయితే ఎప్పుడు జరగలేదు కానీ ఇక గడొక తాన జరిగింది. ఇక ఈ ముచ్చట చెప్తే మీరు పరిశాన్ అవుతుడు కాదు, ఇక ముక్కు మీద ఏలేసుకుంటారు, అట్లున్నది ఈ ముచ్చట. ఇక మరి పూలు వచ్చి చక్క ఇంటికాడ వంతే ఎట్లుంటుంది ఒకసారి మీడే చూడుండ్రి. అమ్మర బిడ్డ అయ్యో గోడ మీద కనిపిస్తున్నది పిల్లి అనుకోవాలి. ఊళ్ళో పిల్లి కాదు, పెద్ద పులి. ఇక అర్ధరాత్రి అయినాక ఇట్లా ఆరామ్సే నడుచుకుంటా ఊర్లోకి వచ్చింది. ఇక అర్ధరాత్రి అయ్యారు, అందరు వండుకున్నారు, ఇక నేను కూడా వండుకోవాలని చెప్పో ఏమో కానీ ఇక మంచిగా గోడ మీద అయితే నిద్రపోయింది. ఇక ఇంకేమున్నది తెల్లారు లేచి చూసేసరికి ఇక గోడ మీద పిల్లి కనిపించే. ఇక మరి లైట్ లేచి చూస్తున్నా కానీ ఇక సరి లేదా సప్పుడు లేదా. ఇక మరి ఏందిరా పిల్ల ఇది ఆయనతో పులి అని చెప్పి ఆడు ఉన్న వాళ్ళందరూ పరిశాన్ అయ్యారంట. ఇక మరి అసలు కథ ఏంటంటే ఇక మరి పులికి జ్వరం వచ్చి ఇక ఊర్లకు నడుచుకుంటూ వచ్చిందంట పానం బాగాలేక. ఇక మరి అట్లా పానం బాగాలేక ఇక గోడ మీద పాపం 6 గంటల సేపు నిద్రపోయే ఉన్నదంట. ఇక ఊర్లో ఉన్న వాళ్ళందరూ దాని ముఖానికి ఇక లైట్ వేసి చూస్తున్నారంట. అరే నీ అమ్మ గిదేం కథ, ఇది పిల్ల అంత పులి అని చెప్పి వాళ్ళే పరిశాన్ అవుతున్నారంట. ఇక మరి పులి అని మర్చిపోయిందా ఏం సంగతి అని చెప్పి మస్తు నగిర్రంట. ఇక ఆఖరికి వస్తే ఇక పోలీసులకు ఫోన్ చేస్తే ఇక పోలీసులు వచ్చి పులిని పట్టుకున్నారు. ఇక మరి పులిని ఎట్లా పట్టుకున్నారో తెలుసా, ఇక పిల్లిని పట్టినట్టే పట్టిరంట, తోక పట్టి. అరే రే గిదేం పరిశాన్ ఉల్లా అని పరిశాన్ కాకుండ్రి. ఇక మరి పోలీసు వాళ్ళు ఏం చెప్పిరంటే ఇక పాపం పులికి పానం బాగాలేక ఇట్లా ఊర్లోకి వచ్చింది. ఇక అందుకే ఇక గోడ మీద నిమ్మలంగా వండుకున్నది, ఎవరేమన్నా ఏమనలే. అందుకే ఇక మరి పులి కూడా హుషారు ఉంటే మీ పని ఎట్లయితుండే ఇక ఈదల ఇష్టోళ్ళు ఒకసారి యాద్ చేసుకోవాలి. చాలు కెమెరాల వెనకాల ఎవడైనా ఏమైనా మాట్లాడుతుండొచ్చు. ఇక మరి కెమెరాల ముందు మాట్లాడేటోళ్ళకి ఎట్లుంటుంది చెప్పుండు, రేంజ్ ఉండదు. ఇక మరి అసోంటిది ఇక లైవ్లో మాట్లాడితే ఇంకెట్లుంటుంది, ఇంకో రేంజ్ ఉండదు. ఇక మరి ఈ సారు సినిమా డైలాగ్ ఇక లైవ్లోనే చెప్పిండు. ఇక మరి ఆర్జీవి సార్కి ఇక దెబ్బకే బైర్లు గమ్మొచ్చు కళ్ళైతే. ఇగో నిన్నటి సంది ఇప్పటిదాకా ఇదే ముచ్చట మీద నడుస్తున్నది. ఇక ఒకరా ఇద్దరా ఇక రాష్ట్రం అంతా ఇదే విషయం కోసం చర్చించుకుంటున్నారు. ఇక మరి అమరావతి ఉద్యమ నేత కొలికిపూడి శ్రీనివాసరావు గిట్లా మాట్లాడేంది ఇదేం కథ అని చెప్పి పరిశాన్ అవుతున్నారు. ఇక మరి ఆ సారు మాట్లాడిన ముచ్చట ఏందంటారా, ఇక మరి ఆర్జీవి సార్ తల నరికి చేస్తే నేను ₹1,00,00,000 ఇస్తా అని చెప్పి ఒక దగ్గర మాట్లాడుకుంటే చెప్పిండు. ఇక మరి అట్లా ఎందుకు అన్నాడంటే ఈ ఆర్జీవి వల్ల మొత్తం యువత అంతా చెడిపోతున్నది, సమాజానికి కావాల్సిన సినిమాలు కాదు, ఇక సమాజానికి వ్యతిరేకంగా ఇష్టం వచ్చినట్టు సినిమాలు తీస్తున్నాడు అని చెప్పి ఫుల్ గరం అయిండు సారు. ఇక మరి ఇట్లా ఆర్జీవి సార్ చేసే బదులు ఆయనకున్న తెలివికి ఏదన్నా మంచి పెద్ద సినిమా తీసుకుంటే ఎన్ని పైసలు వస్తాయి చెప్పుండ్రి. ఇక గవాన్ని విడిచిపెట్టి ఇక మరి పవన్ కళ్యాణ్ సార్ను, చంద్రబాబు సార్ను ఇట్లా ఇక కిందికి వెళ్ళి పై దాకా అందరి లీడర్లను గెలుకుడేనే ఈయన సారు పని. రేపు పొద్దుగాల పుష్కునాలు అధికారంలోకి వచ్చిరే అనుకో, ఇక మరి ఈయన డెన్ను ఉంటుందా చెప్పుండి, పలిగిపోదు. ఇక మరి ఆర్జీవి సారు నువ్వు కూడా జర నిమ్మలంగా ఉండాలి. ఇక మరి ఏజ్ పెరుగుతున్నది అని చెప్పి ఇక మరి అన్ని పెరుగుతాయి అని చెప్పి నువ్వు ఇట్లా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కుదరది. ఎందుకంటే సమాజంలో కొన్ని పద్ధతులు ఉంటుంది. ఇక నువ్వంటే దేవుని నమ్మవాయి, రాజకీయం నమ్మవాయి అని ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యలు చేస్తే కుదరది. ఎందుకంటే దేశంలో దేవుని నమ్మేటోళ్ళు ఉన్నారు, ఇక రాజకీయాన్ని నమ్మేటోళ్ళు ఉన్నారు, ఇక వాళ్ళ నాయకులను కూడా నమ్మేటోళ్ళు ఉన్నారు. జర చూసుకో ఆర్జీవి సారు, ఇప్పటికైనా జర తగ్గు. ఇక మరి అభిమానులు అయితే మొత్తం ఆగ్రహంగా ఉన్నారు, జర చూసుకో, ఆగం కాకు. ఈ సినిమాలు చూడం మనం ఏం చేయం. మరి ఇక సినిమా అప్డేట్లు ఉన్నాయి ఏం సంగతి, ఇక మరి ఎట్లున్నాయి మా ఏమక్కని అడిగి తెలుసుకుందాం పండి ఒకసారి.
ఓ అన్న ఆ సినిమా గురించి మస్తు ముచ్చట్లున్నాయి నా కాడ. ఏమన్నా సరే హేమమ్మ దగ్గరే బోల్డ్ అని ముచ్చట్లు ఉంటాయి. అది మళ్ళా మరి సినిమా గురించి అన్నీ నేనే కదా నీకు చెప్పేది ఎప్పటికప్పుడు వార్తలు. సో ఇలా చూసుకుంటే ఇప్పుడు ఇంకా లాస్ట్ శుక్రవారం శనివారం వచ్చేసిందంటే మనకు ఆల్మోస్ట్ డిసెంబర్ ఎండ్ అయిపోతుంది, కొత్త సంవత్సరం స్టార్ట్ అయిపోతుందని లెక్క. మరి ఈ వారంలో చాలా సినిమాలు రిలీజ్ కొన్నాయి. అందులో బజ్ మాత్రం ఎక్కువగా బబుల్ కమ్కి, డెవిల్ సినిమాకి, ఆ తర్వాత ఫస్ట్కి రిలీజ్ అయ్యే సర్కార్ నౌకరికి, ఇలాగా కొన్ని సినిమాలకు మాత్రం మంచి బజ్ అయితే ఉంది. అంతేకాకుండా మనం రీసెంట్గా హిట్ అయినటువంటి హాయ్ నాన్న సినిమా విషయానికి వస్తే కనుక మొత్తం అందరూ కూడా క్రిస్మస్ సందర్భంగా ఒక రీయూనియన్ కింద వచ్చి అందరూ కూడా మీట్ అయ్యి మంచిగా కేక్ కట్ చేసి, సో నానిది ఒక ఫోటో అనమాట వైరల్ అవుతుంది. ఏంటంటే సినిమాలో నానికి ముగ్గురు ఆడవాళ్ళతో కనెక్షన్ ఉంటుంది. అది ఎవరు అంటే మన మృణాల్, అలాగే చిన్న పాప కియారా, అండ్ ఆ తర్వాత చిన్న పాప పెద్దగా అయిన ఇంకొక పాప పేరు నాకు గుర్తులేదు. సో వీళ్ళ ముగ్గురిని పెట్టుకుని సో ఒక ఫోటో చాలా అంటే చాలా బాగా హైలైట్ అవుతుంది. సో సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. హాయ్ నాన్న సినిమా ఇంకా థియేటర్లో సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. సో నిజంగానే నేను కూడా సినిమా చూసాను, చాలా చాలా బాగుంది. చూడని వాళ్ళు కూడా చూసేసేయండి. అండ్ ఆ తర్వాత విషయానికి వస్తే ఎక్కువ బజ్ మన సుమక్కకి ఎంత పేరుందో అందరికీ తెలుసు. అలాగే మరి సుమక్క ఎందుకు వచ్చిందా అనుకుంటారేమో ఇప్పుడు ఎందుకంటే సుమక్క కొడుకుది రోషన్ కనకాల సినిమా 29న రిలీజ్ అవబోతుంది. ఆ సినిమా పేరే బబుల్ గమ్. ఈ సినిమాకి సుమక్క చెయ్యని ప్రమోషన్ లేదు, సుమక్క కలవని ఇన్ఫ్లుయెన్సర్ లేదు, అంటే సుమక్క కాదనుకో సుమక్క కొడుకు. సో రోషన్ కలవని ఇన్ఫ్లుయెన్సర్స్ లేరు. చాలామంది సెలబ్రిటీస్ హీరోస్ వచ్చి ప్రతి ప్రమోషనల్ ఈవెంట్స్లోనూ వాళ్ళు వచ్చి పార్టిసిపేట్ చేయడం, ఇలా బబుల్ గమ్కి బీభత్సమైన బజ్ ఉంది. అందులోనూ రోషన్ కనకాల ఒక డైలాగు ఓ కాదైనా సంథింగ్ అని ఒక డైలాగు చాలా అంటే చాలా వైరల్ అవుతుంది. రీసెంట్గా జరిగిన ప్రెస్ మీట్లో సో తను ఒక మాట చెప్పాడు, ఒక చిన్న వీడియో. దానికి సుమక్క కూడా చాలా ఎమోషనల్ అయింది. ఏంటంటే చాలామంది నా వెనకాల చెప్పుకుంటున్నారు, నా చెవి దాకా వచ్చింది, ఈడు కర్రోడు, ఈడు హీరో ఏంటి అది ఇది అని చెప్పేసి. సో ఆ మాటలకి కాస్త సుమక్క ఎమోషనల్ అయింది. ఆ వీడియో అయితే భయంకరంగా చక్కర్లు కొడుతూ వైరల్ అవుతుంది అనుకో. మన రోషన్ కొన్న యాటిట్యూడ్కి అసలు ఈ బబుల్ గమ్ సినిమా అన్నది సూపర్ హిట్ అవుతుందని చెప్పి బజ్ కూడా రెడీ అయిపోయింది. ఇంకా మనము అదే రోజు బబుల్ గమ్ చాలా పెద్ద వ్యక్తితోటే ఫైట్కి అని అనాలా లేదంటే పోటీ అనాలా, మరి రోషన్ కనకాలతో పాటు అలాగే కళ్యాణ్ రామ్, సంయుక్త మీనన్ అండ్ మాల్విక నాయర్ కలిసి నటించినటువంటి డెవిల్ సినిమాకి కూడా 29వ తారీఖున పోటీగా మంచి పోటీ ఉండబోతుంది. ఎందుకో తెలీదు, ఏమో రోషన్ కనకాల వాళ్ళ ప్రమోషన్స్ ఎక్కువైన మూలనో లేదంటే కళ్యాణ్ రామ్ వాళ్ళ ప్రమోషన్స్ తక్కువైన మూలనో డెవిల్ సినిమా బజ్ అంత ఎక్కువగా క్రియేట్ కాలేదు అని అనిపిస్తుంది. అంతేకాదు 29వ తారీఖున వెంకటేష్ నటించినటువంటి సైంధవ మూవీ నుంచి బుజ్జి కొండవి అనే సాంగ్ కూడా రిలీజ్ చేయబోతున్నారు. సో 29వ తారీఖున అన్ని హైలైట్స్ ఉన్నాయి. అండ్ 30వ తారీఖు వచ్చేస్తే అందరికీ ఎంతో ఇష్టమైనటువంటి వెంకీ సినిమా రిలీజ్ జరగబోతుంది అనమాట. సో ఆ సినిమా ఎంతో మందికి ఎన్నో రకాలుగా, ఒకళ్ళకి కామెడీ నచ్చుద్ది, ఒకళ్ళకి పాటలు నచ్చుద్ది, ఒకళ్ళకి మన రవితేజ చేసినటువంటి ప్రతి ఎలిమెంటు నచ్చుద్ది. ఎందుకు బాగోదు చెప్పండి. సో వెంకీ రిలీజ్ రాబోతుంది అండ్ దానికి కూడా ఫ్యాన్స్ బేభత్సంగా ఎదురు చూస్తున్నారు. సో అది మన 30వ తారీఖున హంగామా అనమాట. అండ్ 31కి మనం ఈవెంట్, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అవి ఇవి పక్కన పెట్టేస్తే ఫస్ట్కి సునీత గారి కొడుకు అంటే ఆకాష్ అనమాట. సో ఆకాష్ సర్కార్ నౌకరి అనే సినిమాతోటి. సో ఈ సినిమా బజ్ మనం చూసుకుంటే ఈ సినిమాని డైరెక్ట్ చేసింది శేఖర్. సో ఈయన ఎవర్రా అంటే పంచతంత్రాలు అనే ఒక వెబ్ సిరీస్ అనుకోవచ్చు మనం, ఓటీటీలో రిలీజ్ అయింది, చాలా మంచి సినిమా. సో ఆ సినిమాని డైరెక్ట్ చేసిన ఆయన శేఖర్ అనమాట. సో ఈయన ఒక కొత్త కాస్టింగ్ తోటి ఆకాష్ అలాగే భావన, సో వీళ్ళిద్దరూ కూడా కొత్త కాస్టింగ్ అనమాట. సో వీళ్ళతోటి అంటే భావన ఆల్రెడీ #మాయలో అనే సినిమాలో మన అందరినీ కనిపించి అలరించింది. అండ్ ఆకాష్కి ఇది అఫీషియల్గా ఫస్ట్ మూవీ అని చెప్పొచ్చు అనమాట. ఇద్దరు కూడా అప్పటి ఒక పాండమిక్ సిచ్యువేషన్ ఏదైతే ఉందో, అంటే ఎయిడ్స్ ఒకనొక టైంలో ఎయిడ్స్ చాలా విజృంభించేసింది అనమాట. సో అప్పటి టైం లైన్లో స్టోరీని తీసుకుని సో ఇదంతా కూడా మనకి లైక్ మన రాఘవేంద్రరావు గారు ఎవరైతే ఉన్నారో ఆయన పర్యవేక్షణలో శేఖర్ గారు డైరెక్షన్ చేశారనమాట. సో ఈసారి ఈ సినిమాలో పెద్దగా రాఘవేంద్రరావు గారు బజ్ అన్నిటిలో కూడా నేనేం ఫ్రూట్స్ వాడలేదు, ఫ్లవర్స్ వాడలేదు, ఎక్కడో
ఒక చోట ఒక చిన్న ఉసిరికాయ వాడానని చెప్పి చాలా చమత్కారాలు చెప్పడం కూడా జరిగింది. అంతేకాదు ఆయన్ని జర్నలిస్టులు మాట్లాడుతున్నప్పుడు మీరు ఒక ఫ్రూటిస్ట్ అంటే ఫ్లవర్స్ ఏం చేసి నేను ఫ్లవరిస్ట్ని కూడా అంటూ చాలా చమత్కారంగా చెప్పడం జరిగింది. అండ్ సర్కార్ నౌకరీకి కూడా చాలా మంచి బజ్ ఉంది. మరి చూడాలి ఇందులో కేవలం రోషన్ కనకాలకి అలాగే కళ్యాణ్ రామ్కి అండ్ ఆకాష్కే పోటాపోటీ కాదు, ఇంకో రకంగా ఫ్రెండ్స్ అయినటువంటి సునీతకి సుమాకి కూడా ఒక రకంగా హెల్దీ ఫైట్ అనే చెప్పాలి. సో ఇలా చాలా సినిమాలు బజ్ అయితే మనతోటి ఉంది, మన ముందు ఉందన్నమాట. సో అంతేకాదు క్రిస్మస్ సెలబ్రేషన్స్లో అల్లు అర్జున్ అండ్ రామ్ చరణ్ ఫ్యామిలీ వీళ్ళందరూ కలిసి సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఫొటోస్ రిలీజ్ చేశారు. అవి కూడా ఎందరో చాలా అంటే చాలా ఇష్టపడుతున్నారు. అంతేకాకుండా రీసెంట్ హిట్ సెన్సేషన్ అయినటువంటి యానిమల్ మూవీకి సంబంధించినటువంటి రణబీర్ ఆలియా వాళ్ళ పాప రాహాతోటి ఆ ఫొటోస్ అవన్నీ నెట్లో ఎంత హల్చల్ కొడుతున్నాయో అసలు చెప్పుకోని అవసరం లేదు. ఎంత క్యూట్గా ఉందో, చాలా అంటే చాలా బాగుంది, చాలా బబ్లీగా ఉంది. సో యానిమల్ మూవీతో మంచి సక్సెస్ అయితే రణబీర్ అందేసుకున్నాడు. మేబీ ఇన్నాళ్ళు దాచుకుని సక్సెస్ అయ్యే చూపించాడు, ఏమన్నా సీక్రెట్ ఉందేమో మరి మనం కనుక్కోవాలి. సో ఇలా చాలా చాలా ముచ్చట్లయితే మీకు చెప్పేశాను. ఇంకా ముచ్చట్లు మీరు తెలుసుకోవాలనుకుంటే మీరు మా న్యూస్ 360 ఛానల్ని చూస్తూనే ఉండాలి. సో ఇది ముచ్చటి. ఓవర్ టు స్టూడియో. ఇక ఇప్పటిదాకున్న ముచ్చట్లు ఎట్లున్నాయి, రచ్చరచ్చ లేవు. ఇక మళ్ళీ రచ్చరచ్చ ముచ్చట్లతో మీ ముందుకు వస్తే ఇక చూస్తూనే ఉండండి మన న్యూస్ 360 ఛానల్ను.